బ్రేకింగ్ న్యూస్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా పరామర్శించారు. కిమ్స్ కు వెళ్లేటప్పుడు ముందుగానే సమాచారం ఇవ్వాలని ఇప్పటికే రామ్ గోపాల్ పేట్ పోలీసులు ఆయనకు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రామ్ గోపాల్ పేట్ పోలీసులకు సమాచారం ఇచ్చి వారి అనుమతితో కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఇక అల్లు అర్జున్ రాక నేపథ్యంలో పోలీసులు కిమ్స్ ఆసుపత్రి దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా పరామర్శించారు. ఇక కిమ్స్ కు వెళ్లేటప్పుడు ముందుగానే సమాచారం ఇవ్వాలని ఇప్పటికే రామ్ గోపాల్ పేట్ పోలీసులు ఆయనకు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రామ్ గోపాల్ పేట్ పోలీసులకు సమాచారం ఇచ్చి వారి అనుమతితో కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఇక అల్లు అర్జున్ రాక నేపథ్యంలో పోలీసులు కిమ్స్ ఆసుపత్రి దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, సినీ నటుడు అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి అయితే ప్రస్తుతం చేరుకున్నారు. మరి ఇంతకు ముందు మనం చూసినట్లయితే రామ్ గోపాల్ పేట్ పోలీసులు ఆయనకి 2 సార్లు నోటీసులు ఇచ్చారు. అక్కడ ఏదైనా జరగకూడని పరిణామాలు ఏదైనా జరిగితే అల్లు అర్జునే రెస్పాన్సిబుల్ వహించాలి అని చెప్పి కూడా పోలీసులు నోటీసులు అయితే ఇచ్చారు. మరి ఇటువంటి తరుణంలో ఈ రోజు శ్రీతేజ్ ని పరామర్శించడానికి అల్లు అర్జున్ అయితే ప్రస్తుతం హాస్పిటల్ కి చేరుకున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎటువంటి భద్రతా ఏర్పాటు చేశారు పోలీసులు? లహరి సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆయన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లి ఆ బాలుని చికిత్స అందిస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం బేగంపేటలో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ చికిత్స పొందుతా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా శ్రీతేజ్ ను పరామర్శించాలని అల్లు అర్జున్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున శ్రీతేజ్ ను పరామర్శించకపోవటం మీద అల్లు అర్జున్ మీద విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రీతేజ్ ను పరామర్శించాలని ఆయన ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ క్రమంలోనే ఆయన తండ్రి అల్లు అరవింద్ వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించడం జరిగింది. పలువురు సినీ ప్రముఖులకు కూడా వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించారు. అయితే బేగంపేట కిమ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ ను పరామర్శించడానికి అనుమతి ఇవ్వాలని కూడా రామ్ గోపాల్ పేట పోలీసులను అటు అల్లు అర్జున్ కూడా 2 సార్లు లిఖితపూర్వకంగా దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయినప్పటికీ కూడా రామ్ గోపాల్ పేట పోలీసులు అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ కు అనుమతి ఇవ్వలేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లు అర్జున్ హాస్పిటల్ కు సందర్శిస్తే ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించిన తర్వాతనే మా అనుమతితోటే వెళ్లాలని చాలా స్పష్టంగా రామ్ గోపాల్ పేట పోలీసులు తెలియజేసినటువంటి నేపథ్యంలో మరోసారి తనకు అనుమతి ఇవ్వాలని కూడా రామ్ గోపాల్ పేట పోలీసులను అల్లు అర్జున్ కోరినటువంటి నేపథ్యంలో రామ్ గోపాల్ పేట పోలీసులు ఎట్టకేలకు అనుమతించారు. దీంతో ఆయన ఈ రోజు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ను కొద్దిసేపటి క్రితం పరామర్శించడం జరిగింది. ఆయనతో పాటు దిల్ రాజు కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి శ్రీతేజ్ ను పరామర్శించారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలో అక్కడ కిమ్స్ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అయితే అప్రమత్తమై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.